నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు కానుండడంతో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్. రెండు రోజుల్లో కల్వర్టు పనులు పూర్తి చేస్తాం. మనుగోలు మండలం అక్కంపేట గ్రామంలో కూలిన కల్వర్టును నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాయుడుపేట ప్రాంతంలోని జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్. గంటల తరబడి వాహన రాకపోకలు నిలిచిపోవడంతో అవస్థలు పడ్డ ప్రయాణికులు, వాహన చోదకులు. విశేష పూజలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలో కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం చంద్రగిరి మండలం నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రైతులు హాజరు కానున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్ ఇతర అధికారులు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కల్వర్టు దెబ్బతిందని, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆదేశాల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో కూలిన కల్వర్టును ఆయన పరిశీలించారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు కల్వర్టు కూలింది. ఈ విషయం తెలుసుకున్న సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దెబ్బతిన్న కల్వర్టును నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కల్వర్టు దెబ్బతిన్న విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించారన్నారు. తాత్కాలిక మరమ్మతులకు 4 లక్షల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. దీంతో కల్వర్టు పనులు 2 రోజులు పూర్తి చేసి యథావిధిగా రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. గత ప్రభుత్వం వైఫల్యాల కారణంగా అన్ని రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అక్కంపేట నుంచి కుడిచెర్లపాడికి వెళ్లే దారిలో ఒక కల్వర్ట్ కొలాప్స్ అవడం జరిగింది. అది గత 3 రోజుల నుంచి రాకపోకలకి బాగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. త్వరలో పంట పొలాలకు కావాల్సిన అవసరాలకు కూడా అది బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నిన్నే సోమిరెడ్డి గారి ఆదేశాల మీద అధికారులు వచ్చి ఎస్టిమేట్ ఆల్రెడీ వేసుకొని పోయారు. టెంపరీగా ఈ కల్వర్ట్ని రిపేర్ చేసేదానికి ఎస్టిమేట్ 4 లక్షలు ఆల్మోస్ట్ రెడీ చేశారు. ఈరోజు పనులు మొదలవుతాయి. రేపు ఈ పాటికి మళ్ళీ యథాతథిగా రాకపోకలకి ఏర్పాట్లు చేస్తాము. దాని తర్వాత కూడా ఒక స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టి ఆ పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మనెంట్గా అక్కడ కల్వర్ట్ మళ్ళీ యథావిధిగా ఏర్పాటు చేసేదానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొక విషయం కూడా ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు బాగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ గత 5 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలకు ఆ నమ్మకం, తెలుగుదేశం పార్టీ అయితే ఎన్డీఏ
కూటమి అయితే ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తేనే ధైర్యంతో మా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ట్రెజరీలో ఉన్న పరిస్థితులను బట్టి కొద్దిగా ఈ రిపేర్లు, ప్రస్తుతానికి రోడ్లన్నీ రిపేర్లు టేకప్ చేస్తాము. దాని తర్వాత కూడా పర్మనెంట్గా బ్రహ్మాండంగా రోడ్లు అన్ని విలేజెస్కి రోడ్లు కానివ్వండి, డొంకలు కానివ్వండి అన్ని ఫుల్ స్థాయిలో రిపేర్లు చేసే ఏర్పాట్లు కూడా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు రామకృష్ణయ్య, సూరిశెట్టి నాగేశ్వరరావు, అమీర్ బాషా, రామ్మోహన్ రెడ్డి, కోదండరామరెడ్డి, వేణు, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణారెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట ప్రాంతం అభివృద్ధి చెందాలంటే దొగరాజపట్నం పోర్టు ప్రారంభంతోనే సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం చింతామోహన్ మాట్లాడుతూ దొగరాజపట్నం పోర్టు ఆంధ్రుల హక్కు అని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట నుంచి దొగరాజపట్టణం 50 కిలోమీటర్ లోపు ఉంది. మద్రాసు లాగా, విశాఖపట్నం లాగా నాయుడుపేట పట్టణం తయారు కావాలి అని అంటే దొగరాజపట్నం పోర్టు అవసరం. విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ 2 ప్రధానమైనటువంటి అంశాలను పెట్టింది. ఒకటి పోలవరం, రెండవది దొగరాజపట్టణ పోర్టు. ఈ దొగరాజపట్టణ పోర్టుని వెనకబెట్టేశాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు వరకు దాన్ని గురించి నోరెత్తటం లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు నోరెత్తటం లేదు? ఆయన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకుగా దొగరాజపట్టణాన్ని గురించి ఆయన మాట్లాడటం లేదు. దొగరాజపట్టణం అనేది ఆంధ్రుల హక్కు. మన ప్రాంతానికి, అభివృద్ధికి అది ఒక మంచి చిహ్నం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దొగరాజపట్టణం పోర్టు పూర్తయిన తర్వాత. మరి 1,00,000 మంది రైతులు కోటీశ్వరులు అవుతారు ఈ ప్రాంతంలో. అంతేకాదు లక్షల మంది బలహీన వర్గాలు లక్షాధికారులు అవుతారు. ఇటువంటి మంచి పోర్టుని చంద్రబాబు నాయుడు ఆపడం దుర్మార్గం, అన్యాయం, అక్రమం. చంద్రబాబు నాయుడు వైఖరిని నేను ఖండిస్తున్నా. మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే దొగరాజపట్టణ ఓడరేవు పనులు ప్రారంభించాలి. మరి నిరుపేదల పరిస్థితి 3 పూటల్లో కనీసం 1 పూట కూడా భోజనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు పేదవాళ్ళు. మరి ఈ పరిస్థితుల్లో ధరలు బాగా పెరిగిపోయినాయి. కూరగాయల ధరలు పెరిగిపోయినాయి, పండ్ల ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. మాట్లాడితే అమరావతి అంటాడు. అమరావతి అంటే 50,000 ఎకరాలు అంటాడు. మరి దేశ రాజధాని న్యూఢిల్లీని కట్టేదానికి 17,000 ఎకరాల్లో పూర్తి చేశారు. 100 సంవత్సరాలు పట్టింది. భాస్కరయ్య 100 సంవత్సరాలు పట్టింది న్యూయార్క్ నగరాన్ని కట్టేదానికి. నాయుడుపేట ప్రాంతంలోని నెల్లూరు చెన్నై జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. నాయుడుపేట నుండి తిరుపతి వరకు జరుగుతున్న జాతీయ రహదారి పనుల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. నాయుడుపేటలోని నెల్లూరు చెన్నై జాతీయ రహదారిపై శనివారం 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. నాయుడుపేట నుండి తిరుపతి వరకు జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా స్థానిక రోడ్లు గుంతలుగా ఏర్పడడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో వారికి అవస్థలు తప్పలేదు. పోలీసులు సకాలంలో చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నా వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతూనే ఉంది. కార్లు అయితే ఒక రూట్ లో వెళ్లాల్సి ఉండగా మరో రూట్ లో తిప్పుకొని ఇబ్బందులు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. పేదలు, నిరుపేదలు నివసించే డ్రైవర్స్ కాలనీ బిట్ 1, బిట్ 2లో ₹1 కోటి నిధులు కేటాయించామని, ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్లో ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కార్పొరేటర్ సుప్రజ, నాయకులు పురుషోత్తం, జహీర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక సీసీ రోడ్డు 11 లక్షలు. సంతోషమా? వర్షానికి కాలువ పెట్టిస్తాను. ఈ 4 కూడా చెప్తున్నానండి తల్లి, కాలువ కట్టేటప్పుడు ముట్టుకుపోతాయి. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26వ డివిజన్. ఈ 26వ డివిజన్లో డ్రైవర్స్ కాలనీ 1,
డ్రైవర్స్ కాలనీ 2 రెండు ప్రాంతాలు. పేదలు, నిరుపేదలు రోజువారీ కాయ కష్టం చేసుకుని జీవనాధారం సాగించే కుటుంబాలు. ఈ రెండు కాలనీలు సమస్యగాని చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. ఒక గంట ఏడ మేము పర్యటించాలంటేనే అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి అధ్వానపు డ్రైనేజ్తో, అధ్వానపు రోడ్లతో, చుట్టూ పెరిగిన జమ్ము ఏదైతే విష సర్పాలతో ఇక్కడ ప్రజలు సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2కి ఇంతకు ముందు నా శక్తి మేర కొంతవరకు పనులు చేసి ఉన్నా. ఒక వీధిలో రోడ్డు వేయించాం, కాలువ కట్టించాం, మరో ప్రాంతంలో కూడా రోడ్డు వేయించాం. కానీ పూర్తి స్థాయిలో పరిష్కారం కాల. అందుకే 26వ డివిజన్లోని డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 ఈ రెండు ప్రాంతాల్లో కూడా సంపూర్ణ రోడ్లు, సంపూర్ణ కాలువలు, అదేవిధంగా ఆ జమ్ము మొత్తం కూడా క్లియర్ చేసి భవిష్యత్తులో ఆ జమ్ము ప్రాంతంలో నుంచి ఏదైతే నీళ్లు వచ్చి విష సర్పాలు ప్రజలను ఇబ్బంది పెట్టని రీతిలో గోడ ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేసేదానికి ఈరోజు అధికారులతో కలిసి పర్యటించాం. ఈ యొక్క రెండు డివిజన్లో కూడా, ఈ యొక్క డివిజన్లో రెండు కాలనీల్లో కూడా 26వ డివిజన్లో డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 ఈ రెండు కాలనీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ పోస్టుల కోసం పరీక్షకు సన్నద్దమవుతున్న పేద విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి ప్రాంతంలోని ఏఆర్ఎంపల్లి సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు చెన్నయ్య, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు కూడా కొంచెం తోడ్పాటునిచ్చే విధంగా అందులో చదువుకున్న వాళ్ళకి ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం, డిఎస్సి శిక్షణ కార్యక్రమం ఇస్తే మీకు రేపు జరగబోయేటువంటి డిఎస్సి పరీక్షలో కొంచెం వెసులుబాటు ఉంటుంది, ఇంకా మిగతా వాళ్ళతో కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఉచిత శిక్షణ కార్యక్రమాలు అనేది ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ 2 నెలల పాటు సాగుతుంది. సుమారుగా 220 మందికి మనము జిల్లా వ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు, బుక్ అలవెన్స్ కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అవన్నీ కూడా మీకు అందుబాటు చేస్తాం. దీన్ని మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 6 years తర్వాత పడుతుంది కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలామంది ఆల్రెడీ సీనియర్గా అంటే 6 ఏళ్లకు ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉంటారు. ఇందులో కొంచెం కొత్త మంది అంటే యంగ్ పీపుల్ కూడా ఉన్నారు. సో దెర్ బి లాట్ ఆఫ్ కాంపిటీషన్. సో అలా అని అంటే ఉత్సాహపడకండి. ఈ శిక్షణ కార్యక్రమాన్ని బాగా వాడుకోండి. జస్ట్ అంటే పేపర్ మోడల్ ఏంటి, ఎలా ఉంటుంది ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. దానికి అనుగుణంగానే మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ పుస్తకాలు చదివితే అయ్యేది కాదు. ఓకే, స్మార్ట్గా మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ స్టేట్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్. తిరుపతిలో స్థానికులకు కనీసం 3 నెలలకు ఒకసారి ఆధార్ కార్డుల ఆధారంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ధర్మకర్తల మండలి కల్పించాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి కొలువు తీరింది. ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులకి స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. స్థానికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన అంశాలని ఈరోజు రేపు జరగబోయే ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక అంశంగా పరిగణించి చర్చించి మంచి ప్రకటన చేస్తారని చెప్పని తిరుపతి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకి ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారిని ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు వెళ్ళి దర్శించుకునే వాళ్ళని ఏ సిఫార్సు లేఖలు లేకుండా మగతి ఆడిటోరియంలో ఇచ్చేవాళ్ళు. అలాంటిది గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికుల్ని తిరుమల శ్రీవారి దర్శనాన్ని దూరం చేసేశారు, రద్దు చేసేశారు. దీంతో అనేక మంది స్థానికులు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇంట్లో శుభకార్యాల్లో జరిగిన, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినా, పరీక్షల్లో పాస్ అయినా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే అగమ్య గోచరంగా తయారైపోయింది. సిఫార్సు లేఖలు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. సామాన్య ప్రజలండి. నేను టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మనం ఏదైతే
గతంలో కొనసాగిస్తా ఉన్నామో ప్రతి మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని దాన్ని కొనసాగించేలా మీరు తీర్మానం చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి కనీసం స్థానికులతో ఆధార్ కార్డు ఆధారంగా ఒక కుటుంబానికి అనుమతించండి. అదేవిధంగా త్వరలో వైకుంఠ ఏకాదశి రాబోతోంది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలు గతంలో 10 రోజులకి పెంచడం జరిగింది. అందులో భాగంగా ఒక్కరోజు స్థానికులకి ఆధార్ కార్డు ఆధారంగా వైకుంఠ ఏకాదశి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పని, ఎందుకంటే ఈరోజు తిరుమలకి వెళ్ళాలంటే స్థానికులు భయపడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 2 ప్రధాన అంశాలుగా మనం తీసుకొని స్థానికులకి శ్రీవారి దర్శనాన్ని దగ్గర చేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా గూడూరు మండలంలోని కుందకూరు గ్రామ సమీపంలో ఉన్న కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎక్కడో కొండపై ఉన్నావు సామి, ఇక్కడున్న మా మాట వినరావేమి. ఎక్కడో కొండపై ఉన్నావు సామి, ఇక్కడున్న మా మాట వినరావేమి. కొండపై ఎక్కంగలేము, దండిగా మొక్కంగలేము, దండాలయ్య తల్లడిల్లు మముగనవేమి. సామి సామి దరిచేర్చలేవా సామి నరసింహ సామి, సామి సామి కరుణించి రావా సామి నరసింహ సామి, మా సామి నరసింహ సామి. ఎక్కడో కొండపై ఉన్నావు సామి, పాపాలన్నీ తీర్చు స్వామి. తాపమే శ్వాసగా సాగుతున్న జీవులము, నీ పాద స్పర్శకై వేచి ఉన్న దాసులము. అంతటా ఉన్నావు అంటూ అందరూ అంటుంటే వింటూ ఎంతగా వెతికేము సామి కనరావేమి. అండగా ఉంటావు అంటూ నిండుగా నమ్మేము సామి, దండమో కరుణాల సామి ప్రోవుము సామి. సామి సామి దరిచేర్చలేవా సామి నరసింహ సామి, సామి సామి కరుణించి రావా సామి నరసింహ సామి, మా సామి నరసింహ సామి. ఎక్కడో కొండపై ఉన్నావు సామి. కోట పట్టణంలో వెలసిన శ్రీ కామాక్షి దేవ సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ధ్వజస్తంభం శిఖర ప్రతిష్ఠ వైభవంగా జరిగింది.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నాయుడుపేట పట్టణ సమీపంలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంతో పాటు జంబుకేశ్వర స్వామి ఆలయం తదితర శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణముఖి నదిలో మహిళలు కార్తీక దీపాలు వదిలారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు కానుండడంతో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం పన్సల్. రెండు రోజుల్లో కల్వర్టు పనులు పూర్తి చేస్తాం. మనుగోలు మండలం అక్కంపేట గ్రామంలో కూలిన కల్వర్టును నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాయుడుపేట ప్రాంతంలోని జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్. గంటల తరబడి వాహన రాకపోకలు నిలిచిపోవడంతో అవస్థలు పడ్డ ప్రయాణికులు, వాహన చోదకులు. విశేష పూజలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలో కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.